అక్కడికే వెళ్ళాలి హోప్ ఐలాండ్కి. వాటి దగ్గర కూడా వెళ్తాం ఎందుకంటే టైం పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అఖిల్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అందర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చిందంటే మనం రెండోసారి హోప్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాం. సో ఈసారి ఏంటంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక సైడే మనకి వెళ్ళడానికి టైం అయితే సరిపోయింది. సో ఈసారి అలా కాకుండా ముందుగానే రెండు వైపులు వెళ్ళడానికి సరిపడే టైం కోసం అయితే ముందుగానే బయటకెళ్తున్నాం మేము ఇవాళ. అండ్ అక్కడికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నంత టైం సరిపోక ముందుగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాం. సో ఇక్కడ మేము షిప్ ఎక్కేది, అదే బోట్ ఎక్కేది, కనిపిస్తున్న బోటు ఇప్పుడు మేము ఎక్కేది అనమాట అది. సో ఇక్కడి నుంచి అంటే ఉప్పాడి నుంచి మేము హోప్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాం, కాకినాడ నుంచి కాదు. కాకినాడ నుంచి కూడా వెళ్ళొచ్చు, అది ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను. కానీ కాకినాడ నుంచి కన్నా ఉప్పాడి నుంచి అయితే మీకు కొద్దిగా అడ్వెంచరస్గా ఉంటుంది, అలలు ఎక్కువ వస్తాయి అనమాట. ఇక్కడ కాకినాడలో ఏంటంటే కొద్దిగా డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల ముందుగానే మనకి అంత ఇది అనిపించదు. కొద్దిగా ఫ్యూచర్లో కూడా ఇక్కడ కూడా తగ్గిపోద్ది, ఎందుకంటే ఇక్కడ హార్బర్ అది కన్స్ట్రక్షన్లో ఉంది, ఇక్కడ కూడా అలలు తగ్గిపోతాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ బోటుకి నిచ్చెన వేసి మనకి ఆ నిచ్చెన ఎక్కిస్తున్నారు. ఎక్కాలన్నా దిగాలన్నా ఇంకా అదొకటే, లేదంటే సాహసం చేయాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నుంచి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయించండి. అండ్ మీరు కూడా లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే గ్యారంటీగా చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంక ఈ వీడియోకి ఇంటర్ అయితే వేసుకోండి. సో ఈ వీడియోలో అయితే నేను ఎక్కువగా సినిమాటిక్ అయితే చూపించాలనుకోవట్లేదు బెస్ట్, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, దాంట్లో సేమ్ అదే రూట్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయో అన్ని మ్యాటర్ చెప్తూ డీటెయిల్స్ అవి చెప్తూ ఉంటాను. ఓన్లీ ఈ ఒక్క పార్ట్లోనే అడ్వెంచర్ ఫీల్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గ్యారంటీకి ఈ పార్ట్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. బోట్ పైకి లేచి కింద పడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడైతే. అంటే అడ్వెంచర్ ఫీల్ ఉన్న వాళ్ళకైతే, మిగతా వాళ్ళకైతే భయం అయితే గ్యారంటీగా వస్తుంది, బోట్ అంత ఎత్తి లెగిసి పడుతుంది. ఇంకా ఏంటంటే వాళ్ళు కొద్దిగా భయపడతామని చెప్పి అలలో వస్తున్న దానికి కొద్దిగా లెవెల్గా చేసి పెడుతున్నారు కాబట్టి అంత ఎత్తి లెగిసింది, లేదంటే ఇంకా గట్టిగానే పడుతుంది ఇది. సో ప్రెజెంట్ అయితే మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాం, ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ కూడా ఏం లేదు, అంతా క్యాటరింగ్ చేసుకుని తీసుకొస్తాం. అండ్ అలాగే మార్నింగ్ బయలుదేరడం వల్ల టిఫిన్ సెక్షన్ కూడా బోట్ మీద అనమాట, అంటే ఇంకా సీ మీదే టిఫిన్ చేస్తున్నట్టు. కనిపిస్తున్నాయి లేదా, ఇవన్నీ జెల్లీ ఫిష్లు ఉన్నాయి ఇక్కడ అంతానే, ఈ ఏరియా మొత్తం. అంటే ఇదంతా జెల్లీ ఫిష్లు కనబడుతున్నాయి, అంటే కంటికి కనబడుతున్నాయి కానీ వీడియోలో అయితే కనబడలేదు. ఫొటోస్ కూడా క్లారిటీ లేదనుకున్నాను, సన్లైట్ డైరెక్ట్ పడడం వల్ల. నన్ను అడిగితే ఇది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అని చెప్తాను. అంటే రన్నింగ్ బోట్ మీద మనం టిఫిన్ చేస్తున్నాం, అంటే ఫుడ్ అయితే తీసుకుంటున్నాం, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. చూద్దాం ఇంకా ఇవాళ అడ్వెంచర్ ఏం చేయాలి. ఇది బోట్ లోపల ఉండే స్టోరేజ్ స్పేస్ అనమాట. ఇది లోపల ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది కొద్దిగా ఖాళీ లేకపోవడం వల్ల చూపిస్తుంది. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి, హోప్ ఐలాండ్కి. ఇక్కడ షిప్స్ దగ్గర కూడా వెళ్తాం, కనిపిస్తున్నాయి షిప్స్.
వాటి దగ్గర కూడా వెళ్తుంటాయి, ఏంటంటే టైం పడుతుంది. కనిపిస్తుంది అక్కడ లోడింగ్ చేస్తున్నారు, అక్కడ క్రెయిన్తో లోడింగ్ చేస్తున్నారు, కనిపిస్తుంది మీకు అది. అంటే మనకి కాకినాడ పోర్ట్ నుంచి ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ షిప్లోకి ఎక్కిస్తారు. అంటే షిప్స్ అన్నీ అక్కడికి రావన్నమాట, అంటే రావడానికి డెప్త్ సరిపోదు అనమాట. సో ఇది క్రెయిన్ బయటకు వస్తే చూస్తాం. ఇప్పుడే లోడ్ అయితే పడిపోయింది, అక్కడ లక్ష కొద్ది లోపల పడింది అది. చూడండి లోడ్ అయితే చేస్తారు దాన్ని, రైస్ అనుకుంటా అది. ఇప్పుడే జస్ట్ ఇక్కడ జస్ట్ పైకి వెళ్ళాక అది కుక్ అయితే ఊడిపోయి పడిపోయింది అనమాట లోడింగ్ది. ఇప్పుడు లోడింగ్ చేస్తున్నారు చూడండి అది. వాటర్ డిస్టర్బెన్స్ కనిపిస్తుంది కదా, అన్ని చేపలు అనమాట. చిన్న చిన్న చేపలు వస్తాయి కదా అవి, మన కంటికి అయితే బాగా క్లియర్ కనబడుతున్నాయి. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీకు. అక్కడైతే మనకి బోట్ ఆగడానికి ర్యాంప్ అయితే ఉంటుంది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనం అక్కడ ఆగా ఉన్నాం, ర్యాంప్ కనిపిస్తుంది కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడే ల్యాండ్ అయ్యాము, అక్కడ చూసి ఇది ఎంత వచ్చినాము. సో ఇప్పుడు చూద్దాం ఎంత దూరం అయితే వెళ్తుందో. అప్పుడైతే టైం సరిపోలేదు మనకి. సో ఇప్పుడైతే ఎంతవరకు కవర్ అయితే అంతవరకు తీస్తాం. సో మొత్తం ఈ దీని మీద ఆధారపడి 4 విలేజెస్ అయితే ఉంటాయి మొత్తం. ఇక్కడ ఒక విలేజ్ లోపల విలేజ్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వాటర్ అయితే కొద్దిగా బంక కింద ఉంటుంది. టూరిజంలో అయితే డెవలప్మెంట్ చేసింది కొంచెం. అయితే ప్రస్తుతం వదిలేశారు అందుకే ధైర్యం. ఇలా బ్యాచ్ కింద అయితే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇక్కడికే వచ్చి తీసుకుని వచ్చి వండుకుని. సో ఇప్పుడైతే లొకేషన్ అయితే మారుతున్నాం, ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. సో అయితే లొకేషన్ మీకు నాకు ఛాన్స్ వచ్చింది, మీకు దిగడానికి ఛాన్స్ వచ్చింది అనమాట. సో మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అది బోట్ అయితే మునిగిపోయింది. అది దాన్ని తీయడానికి జరిగే ఖర్చు కన్నా దానికి లాభం తక్కువ అనమాట. సో దాన్ని అలా వదిలేసారు. సో ఇప్పుడు దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం, చూపిస్తాను. సో ఇంకా అది కింద స్టక్ అయిపోయింది మా బోట్, అది ఇంకా అలా ఉండిపోయింది అది. ఇంకా అది చేపలకి అట్లకి ఇల్లు అయిపోద్ది అనమాట అది. సో ఇప్పుడే బోట్ అయితే దిగి నడుచుకుని వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఇదిగోండి మేము వచ్చిన బోట్ ఇది. హైట్ అయితే అంత ఉంది, ఇంకా అదే నడుచుకుని వెళ్ళాలి మనకి. ఇదిగోండి షార్ట్ అయితే నడిచి వెళ్తున్నాం లోనికి అయితే. సో దిగి నడచడం స్టార్ట్ చేసినప్పుడు చాలా దగ్గర అనిపించింది, కానీ వెళ్ళి కొద్దీ చాలా దూరంగా అనిపిస్తుంది అనమాట. చూడండి బోట్ నుంచి ఎంత దూరం అయితే వచ్చాం, ఇంకా సగానికి పైన నడవది. ఫీలింగ్ అది విచిత్రంగా ఉంది. కనబడుతుందా ఫస్ట్ ఏమన్నమాట, ఇంత దగ్గరగా జెల్లీ ఫిష్కి. జెల్లీ ఫిష్ అలా కొత్తది
మొత్తానికి లాస్ట్కి అయితే వచ్చాం. బాడీలో ఛార్జింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత దూరం అయితే వచ్చామని చూపిస్తుంది. అక్కడ బోట్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి. అండ్ మెయిన్ ఇలా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది ఆటు పోటుకి గురవుతుంది అన్నమాట. అది ఎలాగంటే ఇప్పుడు మార్నింగ్ ఎగ్జాక్ట్ 12 అయిందండి, మధ్యాహ్నం 12 అయ్యేసరికి వాటర్ అనేది మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. సో దానివల్ల పెద్ద బోట్లు అనేవి అక్కడ ఆగిపోతాయి, గ్రౌండ్ టచ్ అయిపోయి. సో మళ్ళీ 3-4 ఆ టైం అయ్యాక వాటర్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుంది, అంటే లోతు పెరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ బోట్స్ అనేవి లోపలికి వస్తాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న బోట్లు అయితే మీకు పర్వాలేదు, ఇక్కడ వరకు అయితే వస్తాయి. సో మొత్తానికైతే ఒడ్డుకి వచ్చాం. ఇక్కడ ఒడ్డు మీద చూస్తే అన్నీ నత్తగుల్లలు అంటారు కదా, అవి ఉన్నాయి మొత్తం. ఎటు చూసినా నత్తగుల్లలు ఉన్నాయి. చెప్పులతో వచ్చాను మొత్తం. చెప్పులు లేకపోతే కాలుకి గుచ్చుకుంటాయి మొత్తం. లాస్ట్ అక్కడి నుంచి వచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న బోట్ నుంచి ఇక్కడికి వచ్చాం. చెయ్యి అయితే షేకింగ్ అయిపోతుంది బాగా. సో ఇది ఇక్కడ విలేజ్ అని, ఇక్కడ స్కూల్ ఇది మీకు చూపిస్తాం లోపల స్కూల్ ఎలా ఉందనేది. ఇదొక క్లాసు, ఇదొక క్లాసు. అంటే అన్ని విధాలుగా వాడతారనమాట దీన్ని. సో సముద్రంలో ఎంత దూరం అయితే నడిచి వచ్చామో ఇప్పుడు అవతలకి వెళ్ళాలి మనం. ఎంత దూరం నడిచి వచ్చాము ఇప్పుడు ల్యాండ్ మీద కూడా అంతే దూరం నడాలి. ఈ లగేజ్ అది పట్టుకునే వస్తుంది. మొత్తం ఈ దీవి మొత్తానికి ఊరు మొత్తానికి ఉన్న ఒకే ఒక మంచినీటి నిజ మంచినీరు వస్తుంది అన్నమాట. మిగతాదంతా సాల్ట్ వాటర్. ఇక్కడ ఊరైతే మనకి గ్రౌండ్ లెవెల్కి చాలా హైట్గా అయితే కట్టుకున్నారు. అంటే తుఫాన్ టైంలో వాటర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుందంట. సో దాని గురించి ఇలా ఎత్తుగా కట్టుకోవడం అయితే జరిగింది. ఈ ఊరి పేరు పుత్రయ్య పాకలు అంట. ఈ తావేలు గుడ్లని హ్యాచింగ్ చేసే ఏరియా అనమాట ఇది. అదే ఒకసారి లాస్ట్ టైం వైజాగ్లో ఉన్నప్పుడు వీడియో పెట్టాను కదా, ఆలివ్ రిడ్లీ తాబేలు అని, వాటికి అనమాట. ఇలా హ్యాచింగ్ అయిపోయిన తర్వాత ఇది తీసుకొస్తారు, ఇల్లు వదిలే. ఇదే హోప్ ఐలాండ్ బీచ్. ఎండవేడికి కుక్క కూడా స్నానం చేస్తాం. సో భోజనాలు చేసేకైతే ఫన్ టైం అయితే స్టార్ట్ అయింది. సో అప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాం. వాటర్ డెప్త్ కూడా ఎక్కువ ఉండదు, మీకు కనబడుతుంది. సో మనం పొద్దున వచ్చిన బోట్ అయితే కనబడుతుంది కదా, జూమ్ చేస్తున్నాను నేను. దాని వెనక ఉన్నది. సో మార్నింగ్ వచ్చినా ఇక్కడ అంత వాటర్ లేదు, మీకు మళ్ళీ వీడియో వేసి చూస్తాను చూడండి. ఇప్పుడు చూసారైతే ఎంత వాటర్ ఉందో, మొత్తం వాటర్ వచ్చింది. ఇక్కడ వాళ్ళు తీసుకొస్తున్నారు చూసారా, వాళ్ళు భోజనానికి అదే వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ బోట్ వేసుకొని కాకినాడ బోట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తారు. మొత్తం ఈ ఊరికంతా అదే ట్రాన్స్పోర్ట్. అండ్ ఈ ఊరికి వచ్చి సోలార్ పవర్ అవుతుంది, కనిపిస్తుంది కదా, మొత్తం సోలార్ పవర్ ఉంది. సో మళ్ళీ ఆ బోట్ వరకు నడుచుకుని అయితే గ్యారెంటీగా వెళ్ళాలి. బోట్ అది పెట్టడం. సో ఇది చిన్న బోట్. ఇది ఇప్పుడు చిన్న బోట్ ఎక్కి అక్కడ పెద్ద బోట్ దగ్గరికి వెళ్తాం. చిన్న బోట్లో ఎక్కారు మొత్తం. अरे भैया जी बोला आई अरे भैया जी बोला అయితే మబ్బు మబ్బుగా అయిపోయింది మొత్తం. మీరు పైన చూడొచ్చు. మార్నింగ్ అటు నుంచి వచ్చాం కదా, అంటే చూపించడం కోసం అక్కడ వెళ్ళాం.
ఇలా ఆగి అక్కడ షిప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షిప్లో ఉన్న క్రెయిన్స్ ఉన్నాయి కదా, ఆ క్రెయిన్స్ వీటిని లిఫ్ట్ చేసుకుంటాయి. చూడండి అవి ఎంత ఫోర్స్ మీద లాగుతున్నాయో. మీరు వెనకాల ఇంజిన్ మీద చూడొచ్చు, మీరు 2 ఫోర్స్ మీద లాగుతాయి. మనకి పైలట్స్ అనమాట వీళ్ళిద్దరు. కెప్టెన్ మా గైడ్. ఇది బోట్కి స్టీరింగ్. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇదే స్టీరింగ్. ఇది కనిపిస్తుంది కదా, ఇది యాక్సిలేటర్. ఇది యాక్సిలేటర్ అనమాట. ఇది గేర్. స్టీరింగ్. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా స్టీరింగ్. ఇది యాక్సిలేటర్, అది గేరు. సముద్రం మధ్యలో ఆపేశారు భయ్యో. వాటర్ తోడుతున్నారు భయ్యా మధ్యలో పెట్టి. అమ్మ బాబు, సముద్రం మధ్యలో ఉన్నాం భయ్యో. లోపల ఏదో వాటర్ ఎక్కువ అయిపోయిందంట, వాటర్ తోడుతున్నారు. ఇప్పుడు ఊపడం అయితే ఒక రేంజ్లో ఊపుతుంది. కొలంబస్ ఎందుకు పనిచేది. మీకు జెల్లీ ఫిష్ కనబడుతుందా? కనబడుతుంది. ఇదిగో జెల్లీ ఫిష్ అడ్డు. మ్యాటర్ ఏంటంటే మంచి సముద్రంలో అయితే పోటీ తాగుతుంది. వాటర్ అయితే తోడుతున్నాం, మనకే కలిసి వస్తుంది. సో మీకు ఇక్కడ ఎంతైతే కెరటాలు కనబడుతుందో లోపలైతే కెరటాలు రావు. ఆల్రెడీ మీరు గమనించవచ్చు. ఎందుకంటే సైడ్ వాల్ ఉంది కదా, సైడ్ వాల్, ఇక్కడ ఈ వాల్, మొత్తం వీటి వల్ల కెరటాలు అయితే ఆగిపోతాయి. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ముగుస్తుంది. సైనింగ్ ఆఫ్. మెయిన్గా మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అది నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది.